హాయ్ నేను సతీష్. లైవ్ నామినేషన్లు అట్లాగే ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. గౌతమ్ కృష్ణ నామినేషన్ చూస్తే ఆయన్ని పృథ్వీరాజ్ అట్లాగే నబీల్ వీళ్ళు నామినేషన్ చేశారు. అట్లాగే ప్రోమోలో కూడా చూసుకుని ఆ ప్రోమో ప్లస్ ఇది మాట్లాడుతున్నాం కనుక ఆయనలో కనిపించిన ఆ జోషు, ఆ కాన్ఫిడెన్స్, ఆ సోలు మొత్తం పీకేశారు హోస్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్వాగ్ అయితే కంప్లీట్గా మిస్ అయింది. ఆయన్ని మాట్లాడకుండా చేసేసి అట్లా హోస్టింగ్ చేయడం వల్ల, రోస్టింగ్ చేయడం వల్ల అసలుకి దెబ్బ పడింది అని అర్థం అవుతా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మొత్తం పోయి నైట్ కూడా ఏడిచాడు. సో కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయాడు. నేనే రాంగ్ ఆడుతున్నా, వాళ్ళదే రైట్, అసలు ఏంటి గ్రూప్ గేమే, ఎప్పుడు జనరల్గా అదే కదా, కానీ గ్రూప్ గేమే తప్పు కాదన్నట్టుగా పైగా నువ్వే మధ్యలో దూరిపోతావా, అవన్నీ రాంగ్ హోస్టింగ్ వల్ల ఇతడు కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి అసలు ఏదైతే ఉండదో ఆ ఎనర్జీ, ఆ జోషు, ఆ కాన్ఫిడెన్స్, మధ్య మధ్యలో వస్తున్న ఫైరు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మిస్ అయినాయి. క్రెడిట్ మొత్తం కూడా ఖచ్చితంగా హోస్ట్కి ఇవ్వాల్సిందే. అదే టైంలో ఆయన నామినేట్ చేసే వాళ్ళు కానీ ఆయనతో అపోనెంట్గా ఆడుతున్న వాళ్ళలో ఒక యాటిట్యూడ్, ఒక యారగన్స్ కొద్దిగా పెరిగిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళతో వచ్చేసింది. ఇప్పుడు లైవ్లో నబీల్ నామినేషన్ కూడా జరిగింది. నబీల్ ఏంటంటే పాయింట్ పక్కన పెట్టేసి యాక్షన్ అని కూడా అనక్కర్లా, ఓవర్ యాక్షన్తో కొద్దిగా అతిగా చేశాడు. ఇప్పుడు గౌతమ్ మాట్లాడబోతుంటే ఇదే 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 నీలో సమస్య, మధ్యలో దూరిపోతావు నేను గట్టిగా అరిసి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంటాం. మరి అవతల ఆయన కూడా మాట్లాడేటప్పుడు వినాలి కదా, వినిపించుకోవాలి కదా, ఓపిక పట్టాలి కదా. సరే నేను మాట్లాడుతున్నాను, నువ్వు విను అనేటప్పుడు ఆయన విన్నాడు కుదురుగా, ఓపికగా. అంతా ఇతను పాయింట్ ఒక ఎండ దగ్గర, ఒక పులి స్టాప్ దగ్గర ఆపితే నేను చెబుతున్నప్పుడు ఆయన చెప్పేటప్పుడు కూడా ఇది వినాలి కదా, వినిపించుకోవట్లేదు. అతికి పరాకాష్లాగా అనిపించింది. పావల సీన్కి రూపాయి పావల రియాక్షన్ లాగా ఉంది. ఒకే డైలాగ్, ఒకే మ్యూజిక్, దానికి గంటన్నర సేపు అంత అతిగా చేసింది. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ అతి చేశాడు అనుకుంటే నబీల్ కూడా ఇక్కడ హోస్ట్లా ఫీల్ అయిపోయి డార్లింగ్ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి కొద్దిగా అన్వాంటెడ్ పదాలు కానీ, అన్వాంటెడ్ రియాక్షన్స్ కానీ, యాక్షన్స్ కానీ అనిపించింది నాకు. ఎందుకంటే వాస్తవానికి హోస్ట్ కూడా మొన్న సారీ చెబుతుంటే గౌతమ్ అక్కడ సారీ చెబుతుంటే ఆయన షటప్ అనడంతో ఇక నబీల్ కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. నిజంగా కదా, ఈయన మధ్యలో దూరిపోతాడుగా. మధ్యలో అక్కడ గౌతమ్ ఎక్కడంటే సారీ అండి, వాడికి చెప్పేది ఏంది, వాడికి స్కోప్ ఏదంటే ఆ విషయంలో నేను మిస్టేకే, నేను అక్కడ పీకలే అనడానికి కూడా అని చెప్పి దానికోసం ఆయన సారీ చెబుతుంటే నేను అక్కడ హోస్ట్ మాట్లాడుతుంటే నేను నీ కో కంటెస్టెంట్ కాదు, నువ్వు వాళ్ళతో మాట్లాడంటే నాదా మాట్లాడు, కానీ ఆయన షటప్ అనడంతో ఇక్కడ ఓహో నిజంగా గౌతమ్ అన్నింటిలో మధ్యలో దూరిపోతున్నాడనే ఉద్దేశంతో కదా హోస్టే అన్నారు. సో మనం కూడా ఇక్కడ అదే విషయం లెక్క ఆయన మీద అదే ట్యాగ్తో అదే ఫ్లోలో ఆ నాగార్జున ఇది ఒక సామెత ఉంటుంది కదా, నా చెప్పులు వేసుకుని తెలిస్తే నీకు తెలుస్తుంది, నా షూలో నువ్వు కాలు పెట్టి నడిస్తే నీకు అర్థమైంది లెక్క అట్లా సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటప్పుడు అట్లాగే అనుకుంటున్నాడు తప్ప వాస్తవాలు ఏంటి, ఆయన నిజంగా చాలా పాజిటివ్ వేలో చాలా మంచి జరిగేటట్టే చెబుతున్నాడు. నాకు ఓవరాల్గా అనిపించిందని నబీల్ తీసుకోలేకపోతున్నాడు, యాక్సెప్టెన్స్ ఉండట్లా. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొన్ని పాయింట్లు చెప్పారు, బాబు నువ్వు షేర్ అన్నావు, ఆ ఫైర్ మిస్ అవుతుంది, తర్వాత నామినేషన్ల సంగతి పక్కన పెడితే అది కూడా పెద్దగా తెచ్చుకోలేకపోతున్నావు పాయింట్స్, తర్వాత టాస్క్లో కూడా పెద్దగా ఆడట్లా, పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, ఒకప్పుడు ఆడినోద్ది ఇప్పుడు లేదు, ఆ బ్యాక్ పిచ్చింగ్ ఇవన్నీ ఎందుకు, కప్పు జారిపోద్ది జాగ్రత్తగా అని చెబితే దాన్ని బయట నుంచి ఏదో చెప్పేసింది, వాళ్ళని నామినేట్ చేసేసాం కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పేశారు, ఆవిడ నేను 5వ వారం నామినేట్ చేశాను కాబట్టి 9కి వెళ్ళిపోయింది కనుక అందుకోసం వచ్చి చెప్పింది, అట్లా కాదు. ఆవిడకి ఏం అవసరం ఇప్పుడు నబీల్ ఓడిపోతే ఆవిడకి ఏమైనా వస్తుందా 9కి, లేకపోతే నబీల్కి ఏమైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఆవిడ ఫ్రెండ్లీగానే ఆమె చెప్పింది, మనకంటే చెప్పారు, బట్ అక్కడ తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా గౌతమ్ చెప్పింది కూడా క్లియర్గా ఒక పాజిటివ్ నోట్లోనే కంప్లైంట్ గురించి దీనికోసం అని చెప్పిన దాని గురించి కూడా ఇతను తీసుకోలేకపోతున్నాడు. ఆ బ్యాక్ బిచ్చింగ్ గురించి కూడా చేస్తాను లెక్క. పైగా గౌతమ్ అక్కడ బతిమలు ఆడుతున్నాడు, ప్లీజ్ వింటావా సోదరా వింటావా, ఈ టైప్లో మాట్లాడుతున్నాడు ఆయన. బట్ వినిపించుకోకుండా వైల్డ్ కార్డులు ఒకటే మాట, వైల్డ్ కార్డులు పంపేయి అన్నారు, నచ్చలేదు. వైల్డ్ కార్డులు మేము పంపించేయాలనేసి ప్లాన్ చేసుకుని ఆడతానన్నావు, అది నచ్చలేదు. ఎందుకు నచ్చలా? ఇప్పుడు ఎవరు ఇక్కడ చెప్పినో లేకపోయింది కనుక నిజంగా హోస్ట్ ఫెయిల్యూర్ ఇది కనుక 5వ వారం ముందు టాస్క్లు ఆడి ఆపాలని చూశారు. కానీ తర్వాత నామినేషన్లు మొన్నటి వరకు 2 days 3 days బ్యాక్ వరకు చేశారు కదా, ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారు, ఇలాగా ప్లాన్లు వేసుకొని చేశారు కదా. సూట్ కేసు ఎప్పుడుదండి అది, 9వ వారం 10వ వారంలో ఇన్సిడెంట్ అది. దానికి మరి కారణం హోస్ట్ బ్లాండరే. అప్పుడు ఎంత చేశారు, ఆ విష్ణుప్రియ విషయంలో, యష్మి విషయంలో వాళ్ళు ఇండివిజువల్ గేమ్ కూడా ఆడకుండా ఆ పృథ్వీతో కలిపి అనేక స్కెచ్లు వేశారు కదా. ఇవన్నీ ఏంటి మరి? అలాగే మొన్న నామినేషన్లు అప్పుడు కూడా పృథ్వీ నబీల్ని అడిగాడు కదా, నీ కారు టీ అంటే ఒక టీ అని ఆయన చెప్పడం, ఈ దోస్త్ పృథ్వీ కూడా లెక్కలన్నీ వేసుకున్నాడు కదా, పద్దులు రాసుకున్నాడు కదా, ఎవరెవరు ఎంతమందికి అని. అయితే హోస్ట్ అడగడు, ఆయన షో చూడు, ఆయనకి చెప్పరు, ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. సో పక్క ప్లాన్లు వేసుకుని స్కెచ్లు వేసుకుని ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా భ్రమంలో ఉన్నారు. పైగా బ్యాక్ బిచ్చింగ్ చేశావు అనేది కూడా నచ్చలేదు. 9కి చెప్పింది, 9కి చెప్పడంతో గౌతమ్ ఆ విషయంలో హర్ట్ అయ్యాడు. ఇదేంటి, నువ్వు చాలా నబీల్ నువ్వు చాలా జెన్యూన్ అని ఫీల్ అయ్యాను, నువ్వు అక్కడవే సోలోగా ఆడుతున్నావు అన్న ఉద్దేశంతోనే నేను నీకు సపోర్ట్ కూడా చేశా, మెగా చీఫ్ టాస్క్లో కూడా సపోర్ట్ చేశా, ఇమ్యూనిటీ షీల్డ్ కోసం కూడా సపోర్ట్ చేశా. బట్ 9కి వచ్చి చెప్పిన తర్వాత నేను హర్ట్ అయ్యాను,
అలాగని పోనీ నీకు సపోర్ట్ చేసినా నేను నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా. బట్ నేను హర్ట్ అయినా సరే నీతో మళ్ళీ నేను దాని గురించి అడగల, ప్రశ్నించలా, నామినేట్ కూడా చేయలా. కానీ నువ్వు మాత్రం తీసుకోలేకపోతున్నావు. ఒకవేళ బ్యాక్ బిచ్చింగ్ ఉంటే ఆపేసాను లెక్క చెప్పాడాయన. సో అది కూడా నీ ఇష్టమైన లెక్క చెబుతా ఉన్నా సరే, ఈ మాత్రం యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాడే. ఇప్పుడు హోస్ట్ చెప్పాడు కదా అనేది చెప్పేస్తున్నట్టు ఉందే తప్ప, ఇప్పుడు కెమెరాల సాక్షిగా మనం చూసాం. గతంలో హోస్ట్ కూడా తనకు చెప్పాడు కదా, బాబు నబీల్ ఏదైనా ఉంటే నువ్వు ప్రేరణతో ఉంటే ప్రేరణతో మాట్లాడు. అక్కడ ఇక్కడ అక్కడక్కడ హౌస్ అంతా ఎందుకు చెప్పాలి? అలాగే గౌతమ్‌తో ఇష్యూ ఉంటే గౌతమ్‌తోనే మాట్లాడు. ముఖం మీద మాట్లాడు. అక్కడ ఆ వాళ్ళతో తప్ప అందరితో ఎందుకు చెప్పాలి? అని కెమెరాల సాక్షిగా నువ్వు చెప్పిన దాని గురించి అప్పుడు హోస్ట్ కూడా ఇతనికే పెడితే, ఓకే సార్ మార్చుకుంటా సార్ అన్నాడు. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ బ్యాక్ బిచ్చింగ్ వల్ల నీకు ఎంత ఎఫెక్ట్ అయింది కూడా నీకు ఇప్పుడు తెలియట్లే. బయటకొచ్చాక అర్థమైద్ది. ఆ బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్న బలహీన క్షణంలోనే నిజంగా నీ కర్మ, నీ బ్యాడ్ లక్, నీ దురదృష్టమని అనుకోవాలి అది. నీ దరిద్రానికి అది తయారైంది అది బ్యాక్ బిచ్చింగ్ అనేది. అప్పుడేంటి మనకు బాగా ప్లస్ అయిపోద్ది. మనకి భయంకరమైన ప్లస్ అయిపోద్ది. మన ఇద్దరం నామినేషన్‌లో ఉండకూడదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. అవన్నీ ఆ రోజు ఆ కమ్యూనిటీ టాక్స్ కూడా ఈ బ్యాక్ బిచ్చింగ్‌లో భాగంగా ఆ బలహీన క్షణంలోనే వచ్చేసింది. ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేదే లేకపోతే ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పినవి వింటాడు. అవునా? అంతే. ఒక మాట అండాయన. అది చాలా పెద్ద పాయింట్ అది. చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఎవరికైనా గానియ్యండి. వాళ్ళు ఒక మాట అనంగానే అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు ఇన్వాల్వ్ అయిపోయి, ఎమోషన్ అయిపోయి మనం 10 మాటలాడిస్తే అది బ్యాక్ బిచ్చింగ్ రీచ్ అవుద్ది ఆడియన్స్‌కి. సో, ఇట్లా ఆ మాటలన్నీ కదా మైనస్ అయింది. ఇప్పుడు నీకు ఆ రోజు పైగా ఎప్పుడు ప్లస్ అయింది అతనికి? ఇలాంటి పోనీ ఈరోజు అతి చేశాడు కదా! ఇలాంటి అతి ఆ రోజు సోనియా ఆదిత్యవం విషయంలో ఆయన్ని మాట్లాడనీయకుండా అటాక్ మోడ్‌లో వెళ్ళిపోతే, నన్ను మాట్లాడనీయరా సోనియా గారు, సోనియా గారు నేను చెప్పేది వినరా అన్న వినిపించుకోకుండా ఆయనకసలు పాయింట్ చెప్పకుండా, డిఫెండ్ చేసుకోనీయకుండా అంతలా అటాక్ మోడ్‌లో వెళ్ళేటప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఇతనికి సోనియాకి వచ్చేటప్పుడు కౌంటర్ మోడ్‌లో పెట్టి, నన్ను మాట్లాడనీయవా అని సోనియా అంటే, మరి నువ్వెందుకు ఆదిత్యవంకి ఛాన్స్ ఇచ్చావా? ఎందుకు ఆయన మాట్లాడనివ్వలా? అని చెప్పడంతో పాటు అక్కడ ఒక ఎమోషన్ అనేది సీరియస్‌గా, రియల్‌గా, ఒరిజినల్‌గా వచ్చిందది. సో, ఇప్పుడు రావాలన్నారు, ఫైర్ ఉండాలన్నారు కాబట్టి పైగా అన్నింటికంటే విచిత్రం ఏందంటే, నైట్ ప్రేరణతో కూడా చెప్పి మరి ప్రిపేర్ అయ్యాడు. ఇది కావాలని తెచ్చిపెట్టుకుంటాను నేను, సిల్లీ పాయింట్లు పట్టుకొని టైమ్ పాస్ చేస్తాను. లేక వాంటెడ్‌లీ తెచ్చుకుంటే కుదరలా. అసలు పాయింట్ వదిలేసి ఆ 2 పాయింట్లే వైల్డ్ కార్డ్‌లు మేము పంపాలనుకోలేదు. మేమేమో గ్రూప్ గేమ్ ఆడలేదు. దీనికోసం పైగా నేను బ్యాక్ బిచ్చింగ్ ఆ 2 విషయాల కోసం అతికంట పరాకాష్ట అయిపోయా. ఎందుకంటే ఫస్ట్ ఏమంటాడు, ఇండివిడ్యువల్ గేమ్ అనే ట్రెండ్ ఏదో ఈ వారం అంతా మన హౌస్‌లో నడుస్తుందంట. ఆయనే చెబుతున్నాడు కదా! ఇండివిడ్యువల్ గేమ్ ఏదో అనే ట్రెండ్ ఈ వారం అంతా, అంటే మరి ఎన్నాళ్ళు ఇండివిడ్యువల్ గేమ్ ఆడలేదని ఆయనే అర్థమైతుంది కదా! ట్రెండ్ ఇప్పుడే నడుస్తుందని అర్థమైందంట ఆయనకి. పైగా నా ఒపీనియన్ తీసుకుంటానని చెబితే గౌతమ్ అంటాడు, ఒక్కొక్క వారం నేను కంప్లెయింట్ రాసాడు కదా! ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఒక్కొక్కరితో ఉంటున్నావు అని రాసాను. అది తప్పుగా అనిపించింది నాకు. నాకు అంటే ఈయన చెప్తున్నాడు. నాకు కంఫర్ట్ అనిపించింది. నాకు ఎవరితో ఉండాలనిపిస్తే వాళ్ళతో ఉంటా. ఎవరు వింటే వాళ్ళతో ఉంటా. ఒక్కో రోజుకి ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా కాదు. ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్కలాగా ఉంటా. నువ్వు కూడా మరి యష్మితో ఉన్నావు, హరితేజతో ఉన్నావు, నాతో కనిపించావు. నాతో కూడా ఉన్నావు, నాతో కూడా కనిపించావు. ఇట్టా పెద్ద పెద్ద విషయాలను పక్కన పెట్టి అపోనెంట్ మీద రివెంజ్ తీసుకుంటానన్నావు కదా! ఏం పెద్ద పెద్ద విషయాలను పక్కన పెట్టేసాను. ఎక్కడ రివెంజ్ తీసుకున్నానంటే, ఆ రివెంజ్ అనే విషయంలో నబీల్ చెప్పిన దానికి, ఆయన చేస్తున్న దానికి, ఈ నామినేషన్‌ల ప్రాసెస్‌లో కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేసే క్రమంలో కూడా కాంట్రడిక్షన్ అయితే అయ్యింది. అదేంటంటే పెద్ద పెద్ద విషయాలేంటంటే గౌతమ్ క్లియర్‌గా చెప్పాడు. పక్షపాత ధోరణే. పక్క వాళ్ళలో ఉంటే నువ్వు చూడవు. నీలో కాదు నబీల్, పక్క వాళ్ళలో పక్షపాత ధోరణి ఉన్నా నువ్వు చూసుకోలేకపోతున్నావు. అది ఎగ్జాక్ట్‌లీ పెద్ద పాయింట్ అది. దాన్ని నబీల్ కూడా క్యాచ్ చేయగలిగి ఉండుంటే ఎవరిది ఆ పార్షియాలిటీ, ఎందుకంటే ఆయన కూడా తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ బీన్ బ్యాగ్ అవినాష్‌తో టాస్క్ ఆడాడు కదా! అప్పుడు అతనికి అర్థమైంది, కొంత లైట్ వెలిగింది. అయ్య బాబోయ్! వీళ్ళంతా కలిపి నన్ను వాడుకుంటున్నారా అనే విషయం అప్పుడు అర్థమైంది. మిగతా విషయాల్లో తెలుసుకోలేకపోతున్నాడు. సో, అదొక పాయింట్. మంచి పాయింట్ అది. అలాగే ఇమ్మెచ్యూర్ అన్నది ఇలాంటివే ఆ ఒక్క పాయింటే నీకు 1-1 అన్నట్టు చూస్తే తప్ప హౌస్‌లో ఓవరాల్‌గా జర్నీలో ఎవరు గ్రూప్‌గా ఆడేస్తున్నారు, ఎవరు ఫేవరిజం చూపిస్తున్నారు అలాంటివి తెలుసుకోలేకపోతున్నావు. ఆ ఒక్క పాయింట్ నాకు ఇమ్మెచ్యూర్ అనింది. నేను ప్లస్ నేను అన్నట్టు చూస్తా తప్ప ఓవరాల్‌లో కూడా అంత గమనించాలి కదా! అని లేక మంచి పాయింట్ చెప్పాడు. అది కూడా ఒక పాజిటివ్ వేలో చెబుతున్నా, నీ కంటికి అవమానించేది కూడా ఇప్పుడు డిస్‌రెస్పెక్ట్ అని ఉంది. చాలా సందర్భాల్లో వచ్చింది. అవి కూడా పట్టించుకోవు. ఎవరితో పడితే ఎలా పడితే అలా, ఎవరు ఎలా బిహేవ్ చేసినా మాట్లాడినా నాకు సంబంధం లేదని పట్టించుకుంటావు కదా! అది కూడా పాజిటివ్‌గా చెప్పడానికి కంప్లెయింట్. నా నామినేషన్ పాయింట్ కూడా చెప్పినా, పృథ్వీకి నేను అగ్రెసివ్‌లో చేశా, ఎఫర్ట్ కోసం చేశా. 1, 2 చెప్పాడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా అలా ఇనిషియేట్ తీసుకొని ఆడగలిగితే బాగుండేది ఆయన ఆటకి. కానీ అక్కడ నైనిక చెప్పినా, ఇక్కడ గౌతమ్ చెప్పినా ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతుండే. యాక్సెప్టెన్సీ ఉండట్లా. సో, ఇంకోటేమంటాడు, నాకు అపోనెంట్ ఆడితే రివెంజ్ గాదు అన్నాడు. మళ్ళా ఆయనే ఏమంటాడు, నేనెప్పుడు అట్ట రివెంజ్ తీయనంటున్నాడు. మరి మెగా చీఫ్ రేస్‌లోంచి తీసేస్తే నేను బరాబర్ తీసేస్తా, నన్ను తీసేస్తే నేను అన్నం పెడతాను, లడ్డూ పెడతానన్నాడు. పెద్ద పెద్దవి ఎక్కడ వదిలేసన్నాడు. మరి రోహిణి టీ షర్ట్ చింపితేనే కదా రివెంజే కదా అది. మళ్ళీ ఆయనే చెబుతున్నాడు, నాది రివెంజ్ నామినేషన్ కాదు.
నేను చెన్నైకి పట్టించుకుని మళ్ళీ ఆయన అదే రివెంజ్ కోసం నేను ఎందుకు వదలాలి అంటున్నాడు. రోహిణి టీ షర్ట్ చింపితే మరి ఇసుక పోసి కసిగా ఇలా ఫోర్స్గా పోసి ఆడలేదా? విష్ణుప్రియ జైలు టాస్క్లో నామినేట్ చేస్తే ఒక వారం అంతా ఎదురు చూసి వచ్చి మళ్ళీ దానికోసం చేయలేదా? నాలో ఫైర్ ఉందని చెప్పేసి. అట్టగా నైట్ చెప్పినట్టుగా ప్రేరణతో చెప్పినట్టుగా అట్లాగే ఆడుకుంటూ వచ్చినాడు. అలాగే ఇంకోటి ఏంటి, నబీల్ రెండో పాయింట్ విష్ణుప్రియకి మంచి పాయింట్లో చెప్పాడు. మళ్ళీ ఏమంటే ఆ కన్ఫెషన్ రూమ్లో కూడా చెప్పానమ్మా ఇది వరస్ట్ అని చెప్పేసి గేము వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ప్లేయర్ అంటే టేస్ట్ తేజ్ వాళ్ళందరికీ 3 పడ్డాయి కదా అప్పుడు దాని గురించి. అట్లాగే పృథ్వీతోనే మొత్తం ఉంటున్నావు, ఆ సూట్ కేస్ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ ఏం లేదు, అందరిలో ఉండాలని ఆడాలని హౌస్లో మిగతా హౌస్ మేట్స్ అందరిలో కసి ఉంది కానీ నీలో ఆ కసి ఏం కనిపించట్లా. టాస్క్లే కాదు గేమ్ అంతా ఉంటుంది, ఓన్లీ టాస్క్లే. పోనీ ఆ టాస్క్లో కూడా ఏం ఇండివిజువల్గా ఆడింది గెలిచింది ఏమి లేదు, నీలో అయితే జీల్ లేదని చెప్పినాడు. నువ్వు గెలిచింది గ్రూప్ టాస్క్లోనే తప్ప ఇండివిజువల్ గెలిచిన టాస్క్ అంటూ ఒక్కట్లేదు. ఆ పృథ్వీ కోసం టీ షర్ట్ ఇచ్చావు, నీ కోసం తప్ప మిగతా ఎక్కడా లేదంటే పర్ఫెక్ట్గా చెప్పాడు ఆమె గురించి. అటుగా విష్ణుప్రియ కూడా డిఫెండ్ అయితే చేసుకుంది. ఏమై యాక్సెప్ట్ చేసింది ఆవిడ కూడా. ఓకే నేను కూడా అగ్రి అవుతున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా, సోలో గేమ్ ఏది విన్ అవ్వలేదు నాకు నిజమే అనిపించి. ఏమని చెప్తుంది అంటే తనకు అర్థమైందంటే ఏదైనా టాస్క్ ఇస్తే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ పెడితే గెలవలేనని గ్రహించిందంట. ఏదైనా ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత ఇస్తే అప్పుడు ఆడి గెలుస్తుందంట. అమాయకంగా అనిపించింది. బిగ్ బాస్ అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి అంత అవకాశం ఇస్తాడు, అప్పటికప్పుడు ఒక టాస్క్ ఇస్తాడు, అప్పటికప్పుడు అర్థం చేసుకొని అట్లా ముందుకు పోయి గెలవాలి అంతే తప్ప నా వల్ల అలా కాదని ఫిక్స్ అయిపోయిందంట. ముందే ఆడి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు గెలుస్తుందంట. సో పైగా ఇంకొక మంచి మాట చెప్పింది ఇక్కడ. సరే టాస్కులు ఓడిపోయినా గెలిచినా కానీ ఆ గొడవల్లో, ఆ టాస్క్ ఆడే క్రమంలో గొడవల్లో ఎలా మనం తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా నీ పర్సనాలిటీ ఏంటనేది చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ పాయింట్ ఇది. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, ఓడిపోయినామా గెలిచామనేది కాదు కానీ ఆడిన విధానం ఎలా హ్యాండిల్ చేసావు, ఎలా తీసుకున్నావు గెలిపోవటంలో అనేది ఆ పాయింట్ అయితే పట్టుకుంది. కాకపోతే కసి ఆ జీల్ అయితే లేదు, నిజమే. ఆవిడ ఫోకస్ అంతా కప్ మీద కాదు, అందువల్ల మంచి పాయింటే చెప్పాడు. అలాగే మరి ఆటో టాస్క్లు కూడా పృథ్వీ సపోర్ట్తో 40 పాయింట్లు వచ్చాయంటే పృథ్వీ అక్కడ నా సపోర్ట్ ఎవరికి లేదు అనగానే మళ్ళీ వెంటనే మార్చింది నబీల్ ఇక్కడ. మళ్ళీ ఏమనిపించిందంటే నాకు అనిపించింది నువ్వు సపోర్ట్ చేయలేదు, మరి సపోర్ట్ చేయబట్టే కదా. సపోర్ట్ చేయకపోతే ఫస్ట్ వాళ్ళు అనుకుంటే ఏం చేయాలి, ఆటోలో ఉండేవాళ్ళు. మన 5గురిలో మెగా చీఫ్ అయింది ఎవరు, విష్ణుప్రియ. ఫస్ట్ ఆవిడని దోసేద్దామని అందరూ కలిపి పెట్టాలి. ఒక లాజిక్ ప్రకారం వెళ్తే వాళ్ళు అది కాదు కదా. నాకు ఒకరికో మన ఇద్దరులో ఎవరున్నా ఒకటైనా మాదిరిగా వచ్చారు కానీ లాస్ట్లో వాళ్ళిద్దరు రెచ్చగొట్టారు కనుక అప్పుడైనా నెట్టాడు కానీ లేకపోతే వదిలేసేవాడు, లైట్ తీసుకునేవాడు. సో అట్లా అనిపించింది అది నామినేషన్. ఇక రెండోది పృథ్వీ ఏంటంటే అవినాష్కి సంబంధించి నామినేట్ చేస్తాడు. ఆ షీల్డ్తో, ఎవిక్షన్ షీల్డ్తో లక్తో ఉండిపోయావని చెప్పాడు. కానీ చెప్పడం ఓకే, అది ఆడియన్స్ ఓట్లతోనే ఉండాలి, ఉంటారు బాగుంటుంది. ఎందుకంటే ఉండేవాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అవమానంగానే భావిస్తారు. అబ్బా ఆడియన్స్ ఓట్లు లేకుండా ఉండిపోయామా, ఈ పాసలతో ఎవిక్షన్ షీల్డ్తో అడ్డదారిలో ఉండిపోయామని గిల్ట్ ఫీల్ అవుతారు. అలాంటప్పుడు కొద్దిగా నాగ్గా చెప్పుంటే బాగుంది, హట్టింగ్ కాకుండా. మరీ అవమానించినట్టు చెబుతున్నాడు ఆయన పృథ్వీ అవినాష్కి. నువ్వు ఆడియన్స్ మద్దతు ఎందుకు రావట్లేదు ఆలోచించుకో, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని ఉంటే బాగుండేది. అట్టా కాకుండా ఏముందిలే నువ్వు దాంతో ఉండిపోయినావు కదా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయనకు ట్రిగ్గర్ అయిపోయాడు. అందుకే ఆ ఫస్ట్ నామినేషన్లోనే అవుట్ అయిపోయినావు కదా, అందుకోసమే ఎంటర్టైనర్ ఓకే, ఇండివిజువల్ పర్సనాలిటీ లేదంటే ఆ ఇండివిజువల్ పర్సనాలిటీ, నీ కోపం ఏంటి, నీ ఎమోషన్ ఏంటి, నీ రియాక్షన్ ఏంటి బయట పడట్లేదు కనుక నువ్వు ఓపెన్ అప్ అయ్యి ఉంటే బాగుండేది అంటే బాగున్నావు. కానీ ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నావు. అట్టకి ఇంకోటి ఏంటి, రోహిణి విష్ణుప్రియ గొడవలో కూడా మధ్యలో వచ్చేసావు, దూరలేదు. ఆ మెగా చీఫ్ అంటే ఓన్లీ వర్కే కాదు, సూపర్వైజర్ కాదు, అమ్మాయిల గొడవ కాబట్టి అన్నావు, మరి అబ్బాయిల గొడవలైనా దూరాలి కదా. అన్నింటి విషయంలో నువ్వు ఇనిషియేట్ తీసుకోవట్లేదు, సేఫ్ ఆడేస్తున్నావు, అందువల్ల నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు మా ఆడియన్స్కి, అందువల్ల నీకు ఓట్లు పడట్లేదేమో. అట్లా చెప్పుకుంటే బాగుండదు. కానీ నువ్వేదో ఉండిపోయిన షీల్డ్ వల్ల అంటే నేను అడగలేదు కదా అంటున్నాడు ఆయన. చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్ కదా. చెప్పడం ఏ మాటలతో పాటు ఎలాంటి మాటలు ఎలా చెప్పావు అనేది కూడా చూసుకుంటే బాగుండదు అనిపించింది. ఆయన ఫీల్ అయ్యి ఆయన కూడా గంటగానే కౌంటర్ చేసుకున్నాడు. ఏమంటే ఏంటి, మెగా చీఫ్ వర్క్ అయితే షార్ట్ అవుట్ చేస్తా, వర్కే కాదు మొత్తం ఓవరాల్గా మెగా చీఫ్. ఆ విషయంలో అవినాష్ క్లారిటీ మిస్ అయింది. అందరికీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇనిషియేట్ తీసుకోవాలి, చెప్పాలి. నేను పర్సనల్ ఇష్యూ అయితే షార్ట్ అవుట్ చేయాలి. పర్సనల్ అంటే హౌస్ బయట అయ్యేవి కాదు కదా, హౌస్లో జరిగేవి ఏదైనా సరే అన్నింటికి సంబంధించి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ కనుక అక్కడ అవినాష్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి, సేఫ్ ఆడకుండా. అలాగే ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకేం లేదు అంటాను. మరి మీరు 13 వారాలు ఒకసారి మెగా చీఫ్ అయ్యావా నువ్వు పృథ్వీ? మరి నేను 7 వారాల్లో 2 సార్లు అయ్యాను కదా, బస్తాల టాస్క్లు ఆడే కదా, టాస్కుల్లో అన్నీ కూడా ఆడాను కదా, ఏంటి అని చెప్పేసి ఆయన కూడా అడిగాడు. మరి ఈయన అవమానకరంగా అలా మాట్లాడబట్టి ఆయన కూడా మరి నువ్వేం ఆడావు, సో ఇతను ఇంత కష్టపడి ఆడినా బాధ ఉంటుంది కదా పృథ్వీకి కూడా. సో అందుకే నేను చెప్పా, ఆయన చెప్పాల్సింది కొద్దిగా పద్ధతిగా చెప్పుంటే అంతే పద్ధతిగా అటు నుంచి ఆన్సర్ వచ్చేది. సరే నువ్వు ఎలా ఉండిపోయి వేస్ట్ ఇక్కడ అన్నట్టుగా అవమానించి మాట్లాడితే అదే రీతిలో మరి నువ్వేం చేసావు, నేను 7 వారాల్లోనే 2 సార్లు అయిపోయాను, నువ్వెందుకు కావాలి
అందులోకి ఆయన కూడా తిరిగి ఇచ్చినాడు. అలాగే ఇక ప్రోమో వైజ్ చూసుకున్నా సరే తేజ కూడా కంప్లైంట్ ఏం రాశారు, ఎందుకు రాశారంటే నేను చెప్పను, నాకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు, దమ్మేందయ్యా అని చెప్పేసి మొత్తానికి పాత పంచి తీసుకుని ఇక్కడ తేజ ఏమో అతను చేస్తున్నాడు, తేజ ఏమో రెండోది విష్ణుప్రియకి చేస్తున్నాడు. మాట ద్వారా యాక్షన్ ద్వారా ఎదుటోళ్ళని బాగా రెచ్చగొడుతున్నారంటే రోహిణి విషయంలో ఫస్ట్ ఆ మాట అనేసింది కదా క్యారెక్టర్ అనేది, ఆ విషయంలో మాట ద్వారా, మరి ఆట ద్వారా అంటే ఆయన 7 గ్లాసుల విషయంలో పడగొట్టేస్తుంది కనుక ఆ 2 విషయాలు వ్యాలిడ్ పాయింట్. తేజ చెప్పింది అయితే యాక్సెప్టబుల్, మంచి పాయింట్. ఆయన కూడా అంటుంది మరి ఇది నా ఆట అని. అయితే ఇప్పుడు నిజంగా యాక్షన్స్ కూడా కొనుక్కునేది బాగా హట్టింగ్ అనిపిస్తాయి ఆడియన్స్ కూడా. ఆ రోజు చూడండి ఆ బీన్ బ్యాగ్ టాస్క్ లో ఆయన దబ్బును పడిపోతే తలకు తగిలితే పక్క నవ్వింది ఈవిడ. అందరూ ఇలా చూసి ఏంటి సమయం సందర్భం ఉండదా, వాడేమో పడిపోయి బాధలో ఉంటుంది, నువ్వు ఇలా నవ్వుతావేంటి, వాట్ హ్యాపీని తీస్తే నవ్వుతావేంటి, అతనికి అంతలా గాయమైతే, అలాగే అందరూ చూసారు. అలాంటి యాక్షన్స్ కూడా ఇవి చాలా ఉంటాయి అలా హట్టింగ్ అనిపించేవి. అలాగే ప్రేరణ కూడా విష్ణునే చేస్తుంది, నేను విన్నర్ కాకూడదని చూస్తున్న వ్యక్తి నువ్వే, నన్ను గెలవాలన్నది నీలో ఇటు గెలవాలని కసి లేదు, నేను గెలుస్తానని నాకు అడ్డుకునేది నువ్వంటే ఆ టీ షర్ట్ ప్రేరణ విషయంలో ఎవరెవడే విష్ణుప్రియ అడ్డుకుంది కనుక అదొక పాయింట్. రెండోది ఏంటంటే ఆవిడలో ఎటో కసి కనిపించట్లేదు అని లెక్క. ఓవరాల్ గేమ్లో కూడా ఇప్పుడు సేమ్ నబీల్ చెప్పినట్టుగా విష్ణుప్రియ విషయంలో ఎవరు చెప్పినా అదే చెబుతారు, మరి ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాగే విష్ణుప్రియ రెండోది ఏంటంటే విల్ పవర్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు కదండి. విల్ పవర్ కంటే ముందు ఉండేది ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్, ఆ ఫాలోయింగ్ విల్ ఉంది తప్ప ఆవిడ విల్ పవర్ వల్ల ఆవిడే ఒప్పుకుంది నబీల్ చెప్పేటప్పుడు, నిజమే నేను ఒక టాస్క్ కూడా ఆడలేదు, నాకు ప్రాక్టీస్ కోసం టైం ఇస్తే అప్పుడు ఆడతాను గెలుస్తానని లెక్క. సోలోగా ఒక టాస్క్ కూడా ఆడుకునేది లేదు. మెగా చీఫ్ కూడా అనేక ఈక్వేషన్స్తో రకరకాలుగా అడిదిప్పి ఆవిడ వరకు వచ్చింది తప్ప ఆవిడ గెలుచుకునేది అయితే కాదు. ఆ సీరియస్నెస్ లేదు మెయిన్. ఆ పృథ్వీ మీద ఉన్న దాంట్లో 30% పెట్టిన ఫోకస్ టాస్కుల మీద గేమ్ మీద ఖచ్చితంగా గెలుస్తుంది. ఆవిడకి ఆ స్టామినా ఉంది, కాకపోతే లేదు. రోజు మళ్ళీ మెడిటేషన్ చేస్తుంది, అద్భుతమైన క్వాలిటీ, అది మంచిదే. ఏదో టైంలో చూస్తా ఉన్నాం కదా, మెడిటేషన్ చేస్తూనే ఉంటుంది, ఆ రీఫ్రెష్ అయిపోతుంది, రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది, ఆ స్ట్రెస్ అంతా తీసి పడేస్తూ ఉంటుంది. మెడిటేషన్ మంచిది ఎవరు చేసినా, బట్ ఆవిడ అది ఉన్నా సరే వినియోగించుకోలేకపోతుంది. తన బలాన్ని తను రైట్ వేలో ప్రాపర్ వేలో కాన్సన్ట్రేషన్ అడ్డు పెడితే బాగుండేది, దానివల్ల మిస్ అవుతుంది. అట్లాగే గౌతమ్ ఇక్కడ పృథ్వీ కోసం ఇక్కడ డబ్బు కంటే ప్రాణం కంటే రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ కదా, తెలియజేసిన నీళ్ళు ఈగో అహంకారం అంటే పృథ్వీ అందరిలో ఉంటుంది, ఇగో అందరిలో ఉంటుంది, కానీ మనోడు దీంట్లో మరెంతో ఉండాల్సిన దానికంటే టన్నులు కొద్ది ఉంది ఆ ఈగో, ఆ అహంకారం అనేది విపరీతంగా ఉంది. దానివల్ల మరొక అంత బాధపడాల్సి వచ్చింది. ఆ రోజు ఆటో టాస్ గెలిచేటప్పుడు అదే అహంకారం చూపించాడు. ఆ తర్వాత ఏమైంది, బలవంతమైన చర్పము చలిచీమలు చేత చిక్కి చావదు సుమతని మాదిరిగా ఆ రోహిణి విషయంలో నీలో ఫైర్ లేదు, అంత ఈజీ కాదు, పరిగెత్తలా, ఏం పరిగెడుతున్నట్టు ఎగాదిగా చూసి ఈ అహంకార ధోరణితో అందరి విషయంలో అలాగే వ్యవహరించాడు. దాని అంతటికి కలిపి సమాధానం ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్పింది. ఆడదు అంటే ఆడది కాదు, ఆడుతుంది, ఇచ్చి పడేస్తుంది, కత్తి కాదు అమ్మూరు కత్తి అనే మాదిరిగా చెలరేగిపోయి ఈ అహంకారాన్ని ఈగోని అంతా కలిపి పాతంలో పాతేసింది, తొక్కి పడేసింది. అట్లా ఆ బల్లతో పాటు ఆ బల్ల కింద వేసి తొక్కి పడేసింది ఆ అహంకారాన్ని. అట్లాగే ఇంకోటి ఏంటి, ప్రేరణ గౌతమ్ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ ఉండు, నేను పాయింట్లు చెప్పేటప్పుడు మాట్లాడుకో, నువ్వెవరంటే నువ్వెవరు అని చెప్పేసి సేమ్ ఇది కూడా సేమ్ ఏంటంటే నాగార్జున చెప్పింది, మధ్యలో దూరిపోతావు అనడంతో హోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది. పైగా ప్రేరణ వచ్చి మాట్లాడేటప్పుడు ఇంకొకరు దూరొద్దని చెప్పడం చూస్తే కామెడీగా అనిపించింది. ఆవిడ ఇన్ని సందర్భాల్లో దూరిపోయేది, యష్మి విషయంలో దూరిపోయేది, పక్కల విషయంలో దూరిపోయి, హరితేజ్ విషయంలో దూరిపోయి, అన్ని విషయంలో ఆవిడ మాట్లాడేది దూరిపోయేది కదా. బట్ వీళ్ళందరూ చెప్పడం ఆయన తందానా అంటుంది, దాంతో ఓహో మనమే రైట్ ఆయనదే రాంగ్ అనే అపోహలో ఉన్నారు వీళ్ళు. సో అందుకే ఆయన అంటున్నా, ఓకే మేడం మీరేం చెప్పినా జీ హ్యూజర్ అన్నట్టు ఉంటాను, అలాంటి పరిస్థితి ఉండాలా, నేనేం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి నువ్వు చెప్పడం లెక్క. మళ్ళీ అమ్మ తల్లి బాబు బేబీ అని చెప్పి, బేబీ అంటే ఏం తప్పు కాదు కదా, జస్ట్ పదం మామూలుగా బాబు అన్నట్టుగా బేబీ అన్నట్టుగా మళ్ళీ దాని గురించి చెప్తావు, సార్ బేబీ అన్నాడు సార్ అంటే షటప్ నువ్వెందుకు బేబీ అన్నావని ఆయన మళ్ళీ వేసుకుంటాడేమో అనిపించింది. సో ఇంతవరకు లైవ్ నామినేషన్లో అలాగే ప్రోమోకి సంబంధించి నెక్స్ట్ ప్రోమో వచ్చాక మళ్ళీ మరి వీడియోలో మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ.